సోహా ఛానల్, వెల్కమ్ టు సోహా ఛానల్. హలో హాయ్. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లలో కేవలం 23 సీట్లు మాత్రమే చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ ఈసారి 2024 ఎన్నికల్లో ఎలాంటి మ్యాజిక్ చూపించబోతోంది? యువగళం ద్వారా పాదయాత్ర చేసిన జనరల్ సెక్రటరీ ఆఫ్ టీడీపీ నారా లోకేష్ ఈజ్ విత్ మీ. లెట్ us know about what are the revelations, what are the realizations, what is the confidence levels on my channel, Prema the Journalist. Hi Lokesh, how are you? I'm good. Thank you for having me. Yeah. Really excited. And you look very good, very nice. ఆ పాదయాత్ర ఎఫెక్ట్ రకరకాలుగా మీ ఫేస్లో కనిపిస్తుంది. ఒకటి, ఐ సీ లాట్ ఆఫ్ ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్. రెండోది, ఐ ఫీల్ దట్ you've learned a lot through పాదయాత్ర. లోకేష్ అనే ఒక వ్యక్తి who was confined to the four doors of his office or party or among the party cadre, ఒక్కసారి బయటకు వచ్చి ప్రజల మధ్య వెళ్తే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక రెవల్యూషన్తో, ఒక రియలైజేషన్తో బయటకు వచ్చారని అనిపిస్తోంది. వాట్ ఆర్ ద లెర్నింగ్స్? ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. సో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, పోలీస్ సోదరులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో మెకానిక్స్, అంటే ఇన్ని ఇంటరాక్షన్స్ తర్వాత ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి. సో రేపు ఒక పాలసీ వచ్చిందనుకోండి, జనరల్గా మేము పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ రాసుకుంటాం బిల్ పెట్టాలంటే, కానీ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచించాం. నేను ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొస్తే దానివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు, దానికి ఏం చేయాలి, ఆ నెగిటివ్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దానిపైన నా మైండ్ అంతా పనిచేస్తుంది. ఓకే. రెండోది, ఆంధ్ర రాష్ట్రం గురించి నాకు అప్పటికే అవగాహన ఉండే, కానీ నేరుగా నేను చూశాను. ఒక ఉదాహరణ, కర్నూలు జిల్లా అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను, కానీ కలర్ నేను మొదటిసారి చూసా. నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత 200-300 కొద్ది బండ్లు వెళ్ళినాయి నా ముందర. వాళ్ళందరికీ వెళ్తున్నారు, మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు, కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడ్డా. ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటల కొద్ది లైన్లో నుంచి నేను చూసా. ఆ రోజు అనిపించింది, ఎస్, తాగునీరు ఇవ్వాలి, ప్రయారిటీ నెంబర్ 1 అవ్వాలి. అందుకే మేనిఫెస్టోలో పెట్టా. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నా, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా. సో అన్నిటి వల్ల కొన్ని ఒపీనియన్స్ నాకు ఫ్రేమ్ అయినాయి. సో మీరు చూస్తే మిషన్ రాయలసీమ అక్కడి నుంచి వచ్చింది, బీసీ కలం అక్కడి నుంచి మొదలైంది. సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మీద నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది. నార్మల్లీ మనం ఒక చోటికి వెళ్తే ఒక సిచ్యువేషన్ చూస్తే అక్కడి నుంచి మనం ఎయిదర్ షాక్ అవుతాం, సర్ప్రైజ్ అవుతాం, ఒక్కోసారి వాట్ ఈస్ దిస్, అంటే హౌ కెన్ ఇట్ బి సో బ్యాడ్ అని అనుకుంటాం. ఎస్పెషలీ ఒక పొలిటికల్ ఎరీనాలో ఉన్న మీరు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ చూసినప్పుడు సంథింగ్ మస్ట్ హ్యావ్ రియలీ షేక్ ఇన్ యూ. సో వాట్ ఆర్ దోస్ 1 or 2 థింగ్స్ దట్ రియలీ, అంటే ఒక షేక్ చేసిన అంశం, అంటే ఇలాంటి పరిస్థితి ఉందా, ఇంత దారుణంగా ఉందా, హౌ కమ్ ఇట్ వెంట్ అన్నోటిస్డ్ అని మీకు అనిపించిన సందర్భం? లైక్ 2014లో మీరు గెలిచారు, అప్పుడు కూడా మీకు తెలియని విషయం, ఇప్పుడు తెలిసి మీరు షాక్ అయిన విషయం ఏంటది? ప్రెవలెన్స్ ఆఫ్ డ్రగ్స్. ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ ప్రతి గ్రామం, ప్రతి వీధికి గంజాయి వచ్చేసింది. గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో నాకు అర్థమైంది. డ్రగ్స్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారో నేను తెలుసుకున్నా. ఎఫెక్టెడ్ కుటుంబాలని నేరుగా నేను కలిసా. చంద్రగిరి నియోజకవర్గంలో తల్లి వచ్చి నన్ను కలిసింది, ఆమెకి 3 కూతుర్లు. పెద్ద అమ్మాయిని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అధికార పార్టీ వాళ్ళు వాడుకున్నారు. ఆమె వచ్చి నన్ను ఒకటే అడిగింది, నాకు రీహాబిలిటేషన్ డబ్బులు లేదు, మీరు హెల్ప్ చేయండి. లేదంటే నాకు పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఎందుకని అడిగా, మా ఇంకా 2 కూతుర్ని పాడు చేయకుండా ఉంటుంది కదా, కనీసం వాళ్ళని సరిగ్గా బతకగలుగుతారు కదా, గౌరవంగా బతకగలుగుతారు కదా. ఒక డాక్టర్ కలిశారు, ఆయన కుటుంబంలో డాక్టర్గా చదువుతున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బికాస్ హీ గాట్ అడిక్టెడ్ టు డ్రగ్స్, విత్డ్రావల్ సిమ్టమ్స్ వల్ల. సో డ్రగ్స్ ప్రాబ్లం ఈ స్థాయికి ఉందా అని.
జనరల్గా అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది. మన సమాజంలో అర్బనే కాదు, జనం మనం మాట్లాడుకోము, ఎందుకులే ప్రివలెన్స్ ఎక్కువ. యు నోటీస్ అనుకుంటాం, అర్బన్ అనుకుంటాం, కానీ గ్రామాల్లో కూడా ఉంది ఇప్పుడు. ప్లస్ రెండోది ఎవరు బయటకు చెప్పుకోరు, అందుకే మనకి ఇంపడదు. బట్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. మన కుటుంబంలో ఎవరో ఒక్కరు దానికి బానిసలుగా తయారవుతుంది. సో డ్రగ్స్ ప్రాబ్లం ఇంత ఉందా? పంజాబ్లో గురించి విన్నాం, సినిమాలు చూసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ప్రాబ్లం ఉందా అని నేరుగా నేను తెలుసుకున్నాను. సో అది ఫండమెంటల్గా నన్ను మూవ్ చేసింది. రెండోది ఒకరోజు చిత్తూరులోనే పాదయాత్ర చేస్తే లాస్ట్ విలేజ్ అయిపోయింది, అక్కడ ప్రజలతో మాట్లాడాను. లాస్ట్ వెళ్తుంటే ఒక తల్లి కూర్చుని బోండాలు వేస్తుంది. ఆ రోజు ఇంకా ఆకలి వేసింది, కూర్చుని తల్లితో పక్కనే స్టూల్ వేసి కూర్చున్నా. వేడివేడిగా బోండాలు వేస్తాను నీకు అని వేసింది. మాడుతాను ఆఫ్ ద రికార్డ్, ఇప్పుడు కెమెరా కూడా లేదు, నో ఆడియో రికార్డింగ్. సో ఆమెను ఒకటి అడిగా, తల్లి మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు నాకు కొంచెం చెప్పండి అమ్మా. అప్పుడు ఆమె అనింది, 35 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే కూర్చొని బోండాలు వేస్తున్నాను. రూపాయి నేను సేవ్ చేసి బిడ్డల్ని బాగా చదివించిన, 2 కొడుకులు, వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు. సో నాకు మీరేం చేయాల్సిన అవసరం, నేను నా బతుకుతా, కానీ 2 బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు చెయ్యి, అది చేయి చాలు నాకు. అక్కడి నుంచి మొదలైంది మా 20 లక్షల ఉద్యోగాలు ఛాలెంజ్. ఓకే, ఆ మేనిఫెస్టోకి తీసుకొచ్చా. సో ఈ రెండు. లోకేష్, వాట్ వెంట్ రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవ్రీథింగ్ కెనాట్ హ్యాపెన్ ఇన్ జస్ట్ అ పీరియడ్ ఆఫ్ 4-5 years. 2014లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు ఏమి చేయలేకపోయారా ఇవన్నీ? వై ఇట్ వెంట్ సో అన్నోటిస్డ్? అండ్ ఇప్పుడు 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చిన, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన ఈ 5 ఏళ్లలోనే ఇవన్నీ వచ్చాయంటారా? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? సో సమ్వేర్ సమ్ మ్యాథ్ ఈస్ గోయింగ్ రాంగ్. డ్రగ్స్ 100% ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పెరిగింది అంటే ఉంది ఆల్రెడీ. ఎస్, గంజాయి కల్టివేషన్ జరగలేదు నేను ఎప్పుడు అనట్లే, కానీ చాలా కఠినంగా వివరించేవాళ్ళం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ పార్టీస్ పంపించేవాళ్ళం, డ్రోన్స్ పెట్టేవాళ్ళం, ఐడెంటిఫై చేసి పంట మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం. అండ్ అక్కడున్న ట్రైబల్ రైతులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి కాఫీ వేయండి, స్పైసెస్ వేయండి అని దారి చూపించేవాళ్ళం, డబ్బులు సంపాదించి మార్గాలు చూపించాలి. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చితే విచ్చలవిడిగా వీళ్ళే కల్టివేట్ చేస్తున్నారు, వీళ్ళు మంచిలే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దర్ ఓన్ ఎమ్మెల్సీ అనంతబాబు ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఉద్యోగాలు అంటారా, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 6 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాం. 32,000 ప్రభుత్వ పోస్టులు మేము భర్తీ చేశాం. కానీ నాకు అర్థమైంది అది సరిపోలేదు, ఇంకా చేయాలి. మూడోది, ప్రచార యుద్ధంలో మేము వెనుకబడ్డాం. తెలుగుదేశం పార్టీ బలహీనత ఏంటంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్తాం, చేసిన మంచి పనులు మేము చెప్పుకోం. అది మాకున్న బలహీనత. దానివల్ల 2019లో అంత మెజారిటీతో మేము ఓడిపోవాల్సి వచ్చింది. 226 రోజులు నేను పాదయాత్ర చేశాను, 3,132 కిలోమీటర్లు నడిచా. ఏ ఒక్కరు వచ్చి మీరేం చేశారని అడిగే పరిస్థితి లేదు. ఎవరినొకరు నిలదీస్తే కనీసం చెప్పుకునేదా నాకు ఉంది. అరే పెన్షన్ ఇంత పెంచాం, పెట్టాం, ఇన్ని రోడ్లు వేసామని చెప్పుకున్నాం. సో బారింగ్ 1 ఇన్సిడెంట్ ఇన్ ఆలూరు కాన్స్టిట్యున్సీ, ఎక్కడ ఒక్కరు కానీ మీరేం చేశారు మాకు అడగలేదు. సో ప్రజలు కేవలం ఒక్క అవకాశం, పాపైతే కష్టపడ్డాడు, నడిచాడు, ఇద్దాంలే ఒక అవకాశం ఇచ్చారు. పబ్లిక్ ఆర్ రిపెంటింగ్ టుడే. ఓకే, బట్ టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు పాదయాత్ర అన్నది యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ ముందు స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 1500 కిలోమీటర్లు నడిచి. మీరు గాంధీ తాతను మర్చిపోయారు. గాంధీ తాత ఎప్పుడో సార్, మనం పుట్టక ముందు. నేను అనేది మన టైం అండ్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను ప్రస్తుతం. సో వైఎస్ఆర్ గారు స్టార్ట్ చేసిన పాదయాత్ర అనే ఒక కాన్సెప్ట్, అది యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఆర్ నౌ టేకింగ్ దట్ యాజ్ డూయింగ్ ఇట్. ఎంతోమంది చేశారు అండ్ ఇట్ రియల్ ఈస్ గివింగ్ రిజల్ట్స్. అంటే ఇన్ వే లైక్, అంటే ప్రజల గురించి తెలుసుకోవటం, సమస్యలు అండర్స్టాండ్ చేసుకోవటం, దాని నుంచి మేనిఫెస్టోని ఎట్లా రూపొందించాలి, ఎలా మనం రియల్లీ ఇట్ ఈస్ హెల్పింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటిస్డ్? అంటే ఆనాడు 1500 కిలోమీటర్లు నడిచినందుకే చాలా మంది, ఈరోజు మీరు 3000 కిలోమీటర్లు, డబుల్, ఇంకా మోర్ దెన్ దాట్. సమస్యలు తెలుసుకోవటం ఒక్కటే మీరు తెలుసుకున్నారు, లేకపోతే యాజ్ అ పొలిటీషియన్ ఆల్సో, యాజ్ అ లీడర్ ఆల్సో హ్యావ్ యూ గ్రోన్? మీ వ్యక్తిగతంగా మీరు ఏ రకంగా ఎన్హాన్స్ అయ్యారు? అంటే స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి. అంటే రాష్ట్రానికి ప్రజలకు ఏం చేయాలి, ఏ ప్రాంతానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫామ్ అయినాయి.
అప్ టు ఈస్ట్ గోదావరి టైం ఉండేది. సో నేను నాయకులతో నడిచేటప్పుడు కూడా నాయకులతో నేను చర్చించాను. ఓకే. కేవలం ఫోటోలు దిగుతాం కాదు, వాళ్ళతో మాట్లాడేవాడు. ఏం చేస్తే బాగుంటుంది, సమస్యలు ఏంటి, సో ఒక్క రైతుల సమస్యలు ఏంటి, తమలపాకు రైతుల సమస్యలు ఏంటి, మన ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయి, ప్రజలకి ఏం కావాలి, అంతా డిస్కషన్ జరిగేది. రాయలసీమలో అయితే ఆల్మోస్ట్ నేను 90% కాన్స్టిట్యున్సీస్ పాదయాత్ర చేశాను. సో ఐ అండర్స్టూడ్ ద టెరెన్ బెటర్. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు అర్థమైంది. అది 50%. ఇంకో 50% మా కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటి, ద్వితీయ శ్రేణి నాయకుల ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ బలహీనత గురించి ఏమనుకుంటున్నారు, పార్టీ ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారో నేరుగా తెలుసుకున్నాక నాకు అవకాశం. సో ఇంత ఓపెన్ గా వాళ్ళు మీతో డిస్కస్ చేశారు అంటే దే వర్ సో ఓపెన్ అబౌట్ ఇట్. నడిచేటప్పుడు నో లైవ్, ఐ మీన్ మైక్ లేదు, లైవ్ ఉండే. మై టీమ్ వాజ్ వెరీ రూత్లెస్. బస్ దిగిన దగ్గర నుంచి ఎక్కే వరకు అన్ని లైవ్ పెట్టారు. ఓకే. సో నో షార్ట్ కట్స్. ఓకే. బట్ మైక్ ఉండేది కదా. సో ఎవరిని వచ్చి అన్నాను మీతో మాట్లాడాలంటే రా చేయబట్టుకో అని చెప్పి నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఏంటి మీకు ఇబ్బందులు ఏంటి, ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది. నేను రాత్రి పాదయాత్ర అయిన తర్వాత నేను తిరిగి క్యాంప్కి వచ్చిన తర్వాత వెళ్ళి స్ట్రేట్ బస్ ఎక్కేవాడిని కాదు, వచ్చి కాళ్ళు చల్లటి ఐస్ వాటర్లో పెట్టుకున్నాడు, బొబ్బులు రాకుండా కొంచెం జాగ్రత్తగా ఉండేది. మా నాయకులందరూ మేము కూర్చుని దాదాపు గంటన్నర మేము మాట్లాడుకునేవాళ్ళం. ఓకే. ర్యాండమ్ ఇష్యూస్, నో ఎజెండా, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేశారు. దానివల్ల ఒక బాండ్ ఏర్పడింది. ఇష్యూస్ నాకు అర్థమైంది, ఏం చేస్తే బాగుంటుందో ఒక వ్యూహం పెట్టుకున్నాను. 2014, 19, 24 ఈ 3 సంవత్సరాలకి డిఫరెన్సెస్ ఏం గమనించారు మీరు తెలుగుదేశం పార్టీలో, కేడర్లో, నాయకుల్లో? ఎస్పెషలీ ఈ 10 ఏళ్లలో కూడా ఎంతోమంది అప్పటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు అయ్యారు, చాలా సీనియర్స్ అయ్యారు. మీలాంటి ఒక 40-year-old యంగ్ లీడర్షిప్ని ఎంతవరకు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, అక్నాలెడ్జ్ చేస్తున్నారు, అండ్ ప్రమోట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ ఇంటర్నల్లీ? See, power play, power politics is there everywhere. Yeah. Every party, every organization, every company. యంగ్స్టర్స్గా మేము నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మేము పోరాడాలి. సీనియర్స్ పుష్ బ్యాక్ ఇస్తారు, బట్ అట్లని భయపడితే ఎట్లా, అట్లని కంప్లైంట్ చేస్తే ఎలా? నేను ప్రతిదానికి బాబు గారి దగ్గరికి వెళ్ళిన ఐ నెవర్ కంప్లైంట్. ఎందుకు చేయాలి? నేను నా జర్నీ ఎత్తుక్కోవాలి, నేను కన్విన్స్ చేసుకోవాలి. ఐదర్ నేను సీనియర్ని కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళు నన్ను కన్విన్స్ చేయాలి. ఆ రూల్ నేను పెట్టుకున్నాను, ఆ మోడల్ ముందలు తీసుకెళ్తున్నాను. బట్ కాన్స్టెంట్లీ టస్సులు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు 4 దశాబ్దాలు అయింది స్థాపించి. మాకు కూడా ఒక లెగసీ ఉంది, కానీ ఆ లెగసీని డిస్కార్డ్ చేయాలని ఈనాడు నేను అన్ను. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ని ఎంకరేజ్ చేయాలని నేను అంట. సో 2 బ్యాలెన్స్ చేసుకుని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా లాంటి యువకుల పైన ఉంది. సో తిరుగుబాటు చేస్తాం, రివోల్టింగ్ ఇస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ టు ఫైండ్ మెకానిజం వేర్ ఆల్ ఆఫ్ us together can work. మెకానిజం ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. రైట్, బట్ దిస్ అగ్రీ టు డిసగ్రీ మెకానిజం ఆల్ ద టైమ్ ఇట్ డజంట్ వర్క్. అంటే ఎస్పెషలీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్న టైంలో ఈ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ సమ్టైమ్స్ నాట్ గుడ్ ఫర్ ద పార్టీ అని అనుకుంటాం. దట్స్ మై పాయింట్, రైట్? వై షుడ్ దేర్ బి అ హెల్దీ డిబేట్? ఒక అభ్యర్థి నాకన్నా మంచోడు మంగళగిరికి వస్తే లెట్ హిమ్ డూ, లెట్ హిమ్ ఫైట్, దెన్ లెట్ పార్టీ డిసైడ్, దెన్ పార్టీ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే. ఇప్పుడు మీరు చూస్తే బాబు గారు ఇస్ అగైన్ రీస్టార్టింగ్ ద ఎంటైర్ IVRS వేర్ హీస్ గోయింగ్ టు టెస్ట్ క్యాండిడేట్స్, హీస్ గోయింగ్ టు కాల్ ఎవ్రీ సిటిజన్ అండ్ ఆస్క్. ఇప్పుడు మంగళగిరిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ కింద ఉన్న వాళ్ళు ఎవరు కావాలి? నంబర్ 1 లోకేష్, నంబర్ 2 ఎల్లయ్య, నంబర్ 3 పుల్లయ్య, నంబర్ 4 అదర్స్ అవుతే వాళ్ళ పేరు చెప్పండి. షీస్ గోయింగ్ టు ఓపెన్ ఇట్ అప్ టు పబ్లిక్. సో ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఫైండింగ్ న్యూ టాలెంట్. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ గెటింగ్ టు నో ఏ క్యాండిడేట్ బాగుంటాడు, ఎవరు ఎక్కడ బాగా పనిచేస్తున్నారు. ఇది ఒక మెకానిజంగా వాడుతున్నాం. 2014లో చాలా అద్భుతంగా వాడాము, అది 2019 వచ్చేకల్లా మేము డిస్టర్బ్ అయ్యాము, టైం సరిపోలేదు. బట్ కమ్ 2024 ఎలక్షన్ వీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ అగైన్. లోకేష్ గారు, ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ దట్ ఈస్ రేజ్డ్ ఎవ్రీవేర్. తెలంగాణలో కూడా అదే జరిగింది, డౌన్ చెన్నై, తమిళనాడులో జరిగింది, ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. How do you differentiate from the rest of them? Like, you know, whether it is a KTR or Rahul Gandhi or Akhilesh Yadav or Udayanidhi Stalin, whatever. వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు do you also see you one among them or you differentiate yourself from them? No, fundamentally, why are we demonizing family politics? అటదే ఫ్యామిలీ బిజినెస్ ఉండకూడదు, నేను ఫ్యామిలీ మెడికల్ ప్రాక్టీస్లో ఉండకూడదు,
నేను ఫ్యామిలీలో డాక్టర్లు అవ్వకూడదు, ఐఏఎస్ బిడ్డల్లో ఐఏఎస్ అవ్వకూడదు, ఐపీఎస్ చిల్డ్రన్ షుడ్ నెవర్ స్టడీ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అని రూల్ ఉందా? లేదు. Yeah. వీ హ్యావ్ అ రైట్ టు చూజ్ అవర్ ఓన్ కెరియర్స్. మేము ఇప్పుడు లెగసీ అనేది తలుపు తెరుస్తుంది, కానీ ఆ రూమ్లో కూర్చునే అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇట్ కుడ్ బీ ఇన్ బిజినెస్లో అయితే కన్జ్యూమర్స్ విల్ డిసైడ్ ఆర్ ఎంప్లాయీస్ విల్ డిసైడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. డాక్టర్స్ అయితే పేషెంట్స్ విల్ డిసైడ్. సో పాలిటిక్స్లో పబ్లిక్ విల్ డిసైడ్. నంబర్ 2, మీరు చెప్పిన నాయకులందరూ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. హరీష్ రావు గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. రేవంత్ గారు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్ గారు పాలిటిక్స్. So different leaders have their own style. So I have my own style. I have my own way of taking decisions, and I have my own opinion on where I see India, 10 years from now, 20 years from now. Yeah. So అందుకే నేను earlier was saying, $5 trillion economy is such a small target. India has immense potential. We should start talking bigger. Yeah. Each state should be a $1 trillion economy. Like America lo ade kada. States are so strong. Correct. So India lo kuda states should become stronger. సో అట్లా ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడు నేను ఎవరైతే పేర్లు ఇప్పుడు తీసుకొచ్చానో వీళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యామిలీ పాలిటిక్స్, వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీ, వాళ్ళ మెరిట్స్, వాళ్ళ అడ్వాంటేజెస్తోనే వాళ్ళు దే ప్రూవ్డ్ దట్ దే ఆర్ దేర్ వేర్ దే ఆర్ అన్నట్లు. సో అట్లా మీరు, బట్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ వెన్ కంపేర్డ్ టు అదర్స్. వాళ్ళందరూ తీసుకున్న దానికంటే మీరు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు టు గెట్ వేర్ యు ఆర్ టుడే. మీరు చెప్పిన పేర్లు ఎక్సెప్ట్ ఫర్ ఉదయనిధి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఇస్ 10 years older than me. No, I'm not talking about the age. No. I'm talking about once you plunge into politics. No, it took them 10 years. రామ్ మంత్రి ఏదని 10 సంవత్సరాలు పట్టిందండి. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు పట్టలేదండి. గవర్నమెంట్ ఫామ్ అయిన 2 years గా he became government 2014 లో కదా ఫామ్ అయింది. Oh no, but behind that he fought for 7 years. Exactly. No, that's what I'm saying. Different people took their own trajectories, so it's very unfair to compare. It's not equals. We're all fruits, I agree. Yeah. But one of them is an orange, one of them is an apple. Right. So we have our own ways, and different people take their own time in emerging. How do you look at yourself? అంటే డౌన్ ద లేన్ ఇప్పుడు ఎవ్రీబడి సేస్ నౌ ఓకే ద నెక్స్ట్ సీఎం వుడ్ బి లోకేష్. నో చంద్రబాబు నాయుడు అని మీరు అంటారు సార్, మేము కూడా అంటాం, పబ్లిక్ కూడా అంటారు. అంటే సి దేర్ ఈస్ ఆల్వేస్ అ స్కోప్ దట్ లోకేష్ వుడ్ బి ద సీఎం ఇన్ ఫ్యూచర్. లోకేష్ వుడ్ బి ద సీఎం ఇన్ ఫ్యూచర్ ఫర్ ఆల్ గివెన్ రీజన్స్ అని అంటారు. సో హౌ డు యూ టేక్ దట్ కైండ్ ఆఫ్ అ సెంటెన్స్? No, but these are all hypothetical statements fundamentally. Yeah. See, end of the day, all of us have to create strong states. Strong states will create strong nation. అది నా ఎజెండా. సో ఒక్కొక్క రాష్ట్రం ఎలా బలోపేతం అవ్వాలి, మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సహకరించాలి అండ్ అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయాలి. ఐ ట్రూలీ బిలీవ్ దట్. సో రాష్ట్రాలను ఎలా బలోపేతం చేయాలి అనేది ఒక లక్ష్యం. దాంట్లో భాగంగా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు స్మాల్ స్టేట్, వీఆర్ బిగర్ దెన్ తెలంగాణ బట్ స్మాలర్ దెన్ erstwhile ఆంధ్రప్రదేశ్. సో హౌ కెన్ కరెంట్ ఆంధ్రప్రదేశ్ బి $1 trillion ఎకానమీ? దానికి ఏం చేయాలి? ఆ వ్యూహం ఉంటుంది. రెండోది, ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు ఐఎమ్ నెవర్ అ గ్రేట్ పబ్లిక్ స్పీకర్, బట్ ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ స్మాల్ గ్రూప్ డిస్కషన్స్. కోహోర్ట్ మీటింగ్స్ ఐఎమ్ వెరీ గుడ్ బికాస్ ఐఎమ్ కంఫర్టబుల్. డిఫరెంట్ లీడర్స్ ఆర్ బిల్డ్ డిఫరెంట్లీ. Different people, leaders, all the leaders మీరు చెప్పింది, they have their strength, they have their weaknesses. So I think it's very unfair to compare. And different leaders, I think, take different time to emerge, and they find their own ways of showcasing their strengths and, of course, even their weaknesses. Okay. So how confident are you now for the coming elections? Telugudesam party ఇప్పుడు in alliance with Janasena, how is going to emerge? To what level? To what extent? Because రెండు డిఫరెంట్ పార్టీలు, డిఫరెంట్ ఐడియాలజీలు కూడా ఉన్నాయి. మేబీ ఒక కామన్ ఐడియాలజీతో మీరు కలిసి ఉంటారు, బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. అండ్ 2 different parties coming together for a common cause, but will have lot of issues. They'll have their own strengths and weaknesses. How are you going to address that? No, first మీరు చూస్తే 2019లో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ ఇస్ 10%. So contextually I need to convince 6 in 100. Yeah. That is the first point. Second, Jansenaki, I think 6.5, close to 6.7% vote share వచ్చింది total Andhra Pradesh. So together we are now a formidable opposition. And మా ఎజెండా ఒకటే, రాష్ట్రం. మా ఎజెండా ఒకటే, ఆంధ్ర ప్రజల గురించి. అవును, కొత్తగా పెళ్ళైనప్పుడు గొడవలు లేకుండా ఉన్నావు కదా.
Yeah. ఇప్పుడు I have been now married for 16 years, but we fight on trivial issues. That is life. Yeah. That is the beauty of life. That is the journey. సో పెళ్లి పెళ్లి బిట్వీన్ ఇద్దరి మధ్యలోనే గొడవలు ఉన్నప్పుడు or చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు when there is a alliance, they are bound to have hiccups. There is nothing as a perfect Yeah. or గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్. కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి, భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి, అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి, అన్న తమ్ముడి మధ్యలో గొడవలు ఉంటాయి. సో వై ఆర్ పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆర్ ఎవ్రీ అలయన్స్ టు బి పర్ఫెక్ట్లీ స్మూత్? Right. చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, బట్ ఎజెండా ఒకటే. ఇట్ ఈస్ అ మీటింగ్ ఆఫ్ మైండ్స్ అండ్ మీటింగ్ ఆఫ్ హార్ట్స్. ఎజెండా ఒకటి పెట్టుకో. ఓకే. అందుకే కలిసికట్టుగా పోరాడాలి నిర్ణయించుకో. బట్ సీట్స్ షేర్ మీద ఏమన్నా ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా? 175 సీట్స్లో ఎన్ని చోట్ల నుంచి జనసేన పోటీ చేయబోతోంది? దాదాపు ఒక అవగాహనకు వచ్చింది, బట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ 1 month లో మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రకటిస్తారు. ఓకే. ఒకవేళ మీరందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా? అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోలేదు, బాబు గారు చంద్రబాబు నాయుడు గారు. ఇట్ ఈస్ ద పార్టీ, you all also will discuss and do it కదా. దట్ విల్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో, అదేవిధంగా పవన్ గారు. దే హ్యావ్ టు డిసైడ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ కదా. బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే ఒక మాట అంటూ వచ్చారు చాలా సందర్భాల్లో. ఏంటంటే, మీరందరు నా సభలకు వస్తున్నారయ్యా, కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు, కానీ మీరు ఓట్లు వేయట్లేదు అని అన్నారు ఆయన. చాలా సందర్భాల్లో అన్నారు, దిస్ ఈజ్ నాట్ కన్వర్టింగ్ ఇంటూ ఓట్ అని. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది. జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ ఇన్ 1 seat. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండంగా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి? మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళం మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజల తరపున పోరాడాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉతికారేస్తున్నారు. ఆయన ఎజెండాని ముందలు తీసుకెళ్తున్నారు. తెలంగాణకు వచ్చే గల ఆయనకి టైం సరిపోలేదు. he was very busy with ఆంధ్ర పాలిటిక్స్. సో ఐ బిలీవ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. రెండోది అబ్సల్యూట్లీ రైట్, ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా. ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దెమ్ డింట్ ఓట్? అంటే అందరం కూర్చుని కాఫీ తాగుతాయి, ఈ ప్రభుత్వం ఇంతే, మాకు రోడ్లు సరిగా లేవు, డ్రైన్లు సరిగా లేవు, కరెంట్ 24 గంటలు ఎవరు, కరెంట్ ఛార్జీలు పెంచేశారని అందరం కొనుక్కుతాం. కానీ వెళ్ళి ఓట్ అయిపోతే ఎట్లా? ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి. తీసుకొచ్చి ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు, ఎవరు ఆ వ్యక్తి, ఏ ప్రభుత్వం చేయగలరు, అది ఆలోచించి ఓట్ వేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్. సో యువత పైన కూడా బాధ్యత ఉంది. సో వాళ్ళ ఓట్ హక్కుని సరిగా వినియోగించవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు యూఎస్ చూడండి, ద ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో కంపేర్ టు ఇండియా. సో డెవలప్డ్ ఎకానమీ. సో చదువుకున్న తర్వాత కంఫర్టబుల్గా సెటిల్ అయిన తర్వాత లైఫ్లో ఏలో గంట లైన్లో నుంచి దానికి మనకి ఇబ్బంది. అదే క్రికెట్ మ్యాచ్ స్టేడియం వెళ్ళి చూసేదానికి 3-4 గంటల నుంచి ఉంటాం. కారు ఎక్కడో పార్క్ చేసి 2 కిలోమీటర్లు నడుస్తాం, కానీ ఓటేసేదానికి బద్ధకం. దానివల్లనే వెనుకబడుతున్నాం. 1 డే ఒక్క పూట 5 సంవత్సరాల్లో ఒక్క పూట ఎన్ని కష్టాలైనా గంట కాదు గంటన్నరైనా పర్వాలేదు లైన్లో నుంచుని ఎస్ నేను ఏదైతే అనుకుంటున్నానో, ఏ ఆశయాలు, వే డు ఐ సీ మై స్టేట్, ఏ పార్టీ అది చేయగలదు, అది నెరవేర్చగలదు, ఆ పార్టీకి ఓటేసేదానికి ఐ విల్ స్టాండ్ ఎక్స్ట్రా 1 hour, ఇట్ ఈస్ ఓకే అని మనం అనుకోవాలి, భావించాలి. లేదంటే ఏమవుతుంది, ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ మేము ఉన్నాం, నేను స్టాన్ఫర్డ్లో చదివాను, ఇంకా దెన్ వాట్ ఈస్ ద ఇన్సెంటివ్ ఫర్ మీ టు వర్క్ ఫర్ పీపుల్? ఎందుకు కష్టపడాలి నేను ఇంత? ఎందుకు గొడ్డి చాకరీ చేయాలి? ఎందుకు ఇంత 1000 కిలోమీటర్లు నడవాలి? ఎందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని వ్యూహం ఫామ్ చేసుకుని ఆ మార్క్ తీసుకురావాలని ఆశించాలి? అదే కానీ ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్ నుంచి 2008లో గ్రాడ్యుయేట్ అయ్యాను. మా బ్యాచ్మేట్స్ అందరం చూస్తే ది యావరేజ్ శాలరీ ఇస్ $2 million. అందరూ బాగా సంపాదిస్తున్నారు, వెరీ వెల్ సెటిల్, ఏసీ రూమ్లో కూర్చొని పని చేయొచ్చు, చౌంట ఒక్క క్షణం కూడా పట్టదు ఎక్సెప్ట్ జిమ్కి వెళ్తే తప్ప. నేను ఆ జీవితం కోరుకుని ఉండొచ్చు, కానీ నేను ఏదైతే నమ్ముకున్నాను, అంటే నేను ఏదైతే నమ్మాను, నేను ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి, పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి, బిల్డ్ చేయాలి అని నేను ఏదైతే నమ్ముకున్నానో దానికోసం నేను పోరాడుతున్నాను. దానికి ప్రజలు కూడా సహకరించాలి, ప్రజలు కూడా ఆశీర్వదించాలి, దీవించాలి,
ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు అర్బన్ యంగ్స్టర్స్ పెద్ద ఎత్తున వచ్చి ఓట్ వేయాల్సిన అవసరం ఉంది. వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఓవర్ దీస్ ఇయర్స్ లోకేష్, అంటే ఎస్పెషల్లీ ఇన్ యువర్ పర్సనాలిటీ? ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ అంటే బాడీ షేమింగ్ లోకేష్, టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్, యూజ్లెస్, సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దట్. ఆ రోజుల నుంచి వినుకుంటూ వచ్చి ఈ రోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర, మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ స్పీచ్లు ఇస్తున్నారు. సో ఈ 10 ఏళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది? హౌ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ హోల్డింగ్ యువర్ గ్రౌండ్? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దట్? యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యు బిలీవ్. అందరూ ఎగతాలు చేస్తారు, రాళ్ళేస్తారు, కోడిగుడ్లు వేస్తారు, మీమ్స్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే సీ యూ యాజ్ అ థ్రెట్. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి ఇబ్బంది పెట్టాలి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, మనని స్లో చేయాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి వెళ్ళాం అనుకోండి, ఇంకో 2 వేస్తారు, 3 వేస్తారు. బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం. అండ్ నిజం నిప్పు లాంటిది. ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు, ఈ 2 సంవత్సరాలు నమ్మకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 2 years, 3 years, 4 years నిజం గెలుస్తుంది. సో నా క్యాలిబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది. చాలామంది అన్నారు కదా, వైకాపా నాయకులు లోకేష్ నడవలేడు, నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకరగా నడుస్తున్నారని కూడా ఎగతాలు చేశారు. బట్ నేను ఇలా ఐ డోంట్ బాదర్. అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకోను. ఇది నథింగ్ బట్ నాయిస్, స్టాటిక్. నా ఎజెండా రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. నంబర్ 1 చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలి. నా వంతు నేను సహాయపడాలి. ఐ సెడ్ లెట్ మీ వాక్, లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా. వీళ్ళు ఎవరు ఎంత అరిసినా, ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా, నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను దీన్ని వదిలిపెట్టాను. విత్ దట్ ఎజెండా ఐ వెంట్. చాలామంది ఎగతాలు చేశారు, నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని. ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ లాస్ట్. కానీ నేను ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది, కమిట్మెంట్ పెరిగింది, మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది. ఐ హ్యావ్ సర్వ్డ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ 4 years and 9 months. నేను వదిలిపెట్టలా. ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి వెళ్ళి పారిపోలా. ఐ స్టూడ్ దేర్. ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్ రైట్. సో this applies to everyone in their own life. బట్ నథింగ్ పుల్స్ యూ డౌన్ లోకేష్, బికాజ్ ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అనటం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు. మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో 2వ రోజో తారక రత్న గారికి అట్లా అవ్వడం, చనిపోయారు. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ 70 to 75 days యూ హ్యావ్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ దట్, దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అగైన్ ద సేమ్ థింగ్స్ కేమ్ అవుట్ దట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ విల్ నాట్ డూ ఇట్, ఇట్ విల్ స్టాప్, మీరు వెళ్ళలేరు, మీరు నడవరు, ఇవన్నీ కంటిన్యూస్గా యూ బీన్ హియరింగ్ కదా. సో నథింగ్ పుల్స్ యూ డౌన్, నెవర్ ఇట్ హ్యాపెండ్. It only makes me strong. No, please be a little honest. No, it makes me strong. Never ever. ఇప్పుడు 2019 ముందల ఈ మీమ్స్ ముందల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లోకేష్ అనే వాడు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఈ మీమ్స్ వల్ల నేను పాపులర్ అయిపోయా, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. దే మేడ్ మీ పాపులర్. Okay. And then COVID Brahmani made sure I lost weight. The personality. Yeah. And see, end of the day, circumstances, experiences shape all of us. Yeah. అలా కూడా నేను నేర్చుకున్నాను. అందరం తప్పులు చేస్తాం, మనం ఎవరు దేవుళ్ళు కాదు కదా. అందరం తప్పులు చేస్తాం, తప్పుల నుంచి నేర్చుకుంటాం. దానికన్నా ఎక్కువ ఏదేమి ఉండదు. Okay. సో దట్ హాస్ మోల్డెడ్ మీ అండ్ మేడ్ మీ మచ్ స్ట్రాంగర్ పర్సన్. ఎస్, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది. ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము, బాబు గారిని ఇంత హింసిస్తున్నారు, అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలుకి వెళ్తూ నిజంగా బాధపడ్డాయి. కళ్ళంటూ నీళ్ళు కూడా వచ్చినాయి. ఆయన అక్కడ చూస్తాం, చాలా బాధ కలిగింది. నో సెకండ్ థాట్స్. కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 40,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబ, బికాస్ బాబు గారు 25 సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే, వెలుగు నింపారంటే, పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది.
రేపు గ్యారంటీగా నన్ను కూడా ఇబ్బంది పెడతారు. ఇట్ ఈస్ ఫైన్, విల్ ఫేస్ ఇట్. ఓకే. ఇట్ ఈస్ ఓకే. ఇట్స్ అ స్మాల్ ప్రైస్ టు పే. బట్ ఏళ్ల తరబడి ఎస్పెషల్లీ మీ అమ్మగారు Soha channel. Thank you for watching Soha channel. Please subscribe our channel and share and like our channel. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.